మనం ఏం అన్వేషణ చేస్తున్నాం? నాకు శాశ్వత సుఖం కావాలి. అన్వేషణలో నేను అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను పేరు కాదని చూసాం. ఇంకా దేహం నేను కాదని చూసాం. ఇంకా దేశములతో నేను పరిచ్ఛిన్నం కాను, అంటే తెగటం లేదు అని చూసాం. కాలంతో కూడా పరిచ్ఛిన్నం కాదు, తెగటం లేదు అని చూసాం. అంటే అక్కడికి పరిచ్ఛిన్నం అంటే ఏం చూసుకున్నాం? తన రూపం తెగుతోంది అని చూసుకున్నాం. అట్లాగే వస్తు అపరిచ్ఛిన్నం, అంటే వస్తువులతో పరిచ్ఛిన్నం కానిది నేను అని చూసుకుంటున్నాం. ఇప్పుడు అంటే వస్తువు అంటే వాస్తవము అనేది వస్తువు అన్నాం. అయితే వాస్తవమైన దానితో పరిచ్ఛిన్నం కాకుండా ఉండటం అంటే అర్థం తెలుసుకోవాలి. భగవద్గీతలో కూడా స్వామి సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు. అంటే ధర్మములన్నిటినీ విడిచి అంటున్నాడు. అంటే ధర్మములన్నీ విడిచి అంటున్నాడు. అంటే ధర్మాలను వదిలిపెట్టేసి అధర్మాన్ని పట్టుకోమని అర్థం కాదు. అట్లాగే వస్తువుల చేత నేను చిన్నం కాను, అంటే వాస్తవం చేత నేను భిన్నం కాను అంటే అర్థం ఇక్కడ మనం అసలైనటువంటి వస్తువు, వాస్తవమైనటువంటి తన స్వరూపాన్ని వదిలేసి బయట అన్నిటినీ వాస్తవమని మనం పరిగెత్తున్నాం అన్నమాట. ఏది చూసినా అవును నిజమే, ఇదే నాకు కావాలి, ఇది నాకు కావాలి అన్నట్లుగా మనం పరిగెత్తున్నాం. ఇది మనకున్నటువంటి దోషం. అక్కడ మనం ఏమవుతున్నామంటే పరిచ్ఛిన్నం అయిపోతున్నామట. తను తాను తెంచుకుంటున్నాడు అని అంటున్నది శాస్త్రం. అంటే అట్లా బయటికి పోయేటప్పటికి మంచి దృశ్యం, సీనరీ చాలా బాగా ఉంది అన్నాం అనుకోండి. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సీనరీలోకి వెళ్ళిపోయినాం. అది ఉన్నది, అది బాగా ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు సీనరీలోకి వెళ్ళిపోయినాము, ఇక్కడికి వచ్చామా తర్వాత, లేక అక్కడ నిజంగా ఏం జరుగుతుందో తెలిసినా మీకు? సీనరీ అక్కడే ఉంది, తాను కూడా ఇక్కడే ఉన్నాడు, అక్కడికి పోలేదు. కానీ తన్ను తాను గుర్తించుకొని బాగున్నది, పూర్ణము అని గుర్తింపు కంటే తెగి బయటదేదో ఉన్నది దాన్ని చూచి అది బాగున్నది అనే రూపానికి వచ్చాడు. అంటే ఇప్పటికి రూపం ఎక్కడుంది? తన దగ్గరే ఉంది. నేను అనే అనుకుంటున్నాడు, గుర్తింపే చేస్తున్నాడు, నేనునే గుర్తించుకుంటున్నాడు. అది కూడా కానీ ఏం చేశాడు? నేనుని గుర్తించుకోవటంలో నేనుని నిజమైనటువంటి తన సచ్చిదానంద స్మృతి కంటే వేరుగా ఇంకోటి తెచ్చిపెట్టుకొని అది దృశ్యముండి దర్శనంగా చేసుకొని, మళ్ళీ చెప్పుకుంటున్నాం, అది దృశ్యముండి దర్శనంగా చేసుకొని ఆ దర్శనమే తనకు బాగా ఉన్నది అని ఆ దర్శన స్వరూపమునందు ఆనందించేటటువంటి స్వరూపంగా తాను చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే దృశ్య దర్శనమును తనదిగా చేసుకున్నాడు. కానీ తనెవరు? దర్శనం అన్నాడు. అంటే దృశ్యము దర్శనం చేసే తనను కూడా దర్శనం చేసేవాడు. దర్శనం చేసి తను ఏం చేస్తాడు? దానిలో ఉన్న దోషగులని సవరించగలడు. దృశ్యమును చూసి దర్శనం చేసేటువంటి తాను ఆ చూడటం బాగుందని, బాగాలేదని, అది ఎట్లా ఇది ఎట్లా అని అంటూ ఉంటాడు. చూసారా? దీన్ని అట్లా అంటూనే
వాస్తవం అంటూ ఉంటాడు. ఈ వాస్తవం అది కాదు గనక దాన్ని సవరించగలిగినటువంటి దర్శన స్వరూపం నిజంగా తాను. ఇది నిజమైనటువంటి వాస్తవం. ఇటువంటి వీడేం చేస్తున్నాడు, బయట దాన్ని తీసుకొని దాంతో పోల్చుకొని తనని అంటున్నాడు. ఇది కూడా ఇంకో విషయం. అంటే బయట దృశ్యం చూసుకొని అది బాగుంది కనుక ఆ బాగుంది స్వరూపం తనది అని తనను బయట రూపంతో పోల్చుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఈ పెద్ద వేదాంతంగా ఉందా? కాదు. ఎందుకంటే బాగా తెలుస్తుందిగా, తనను బయట దాంతో పోల్చుకొని బాగుంది అంటున్నాడు. ఆ బాగున్న స్వరూపము తనకు తృప్తిగా, తనకు దర్శన స్వరూపంగా అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు బాగున్నది అన్నది ఇంకా కాసేపు ఉండి ఏం చేస్తాడు, అది బాగుంటే అక్కడే ఉండిపోవచ్చుగా. ఎవరినో వచ్చి పలకరించారనుకో, అప్పుడు వెంటనే ఏం చేస్తాడు, అని తిరుగుతాడు. తిరిగేటప్పుడు అదేమైంది, అది పోయింది. మరి అది బాగుందిగా, అది నీ స్వరూపం కదా, ఆ స్వరూపంలో ఉండలేకపోయినావి. నువ్వు ఉండలేక ఏం చేశావు, వేరే రూపాన్ని పట్టుకున్నావు. ఇది అక్కడ మాత్రం సరిగ్గా ఎంతసేపు ఉంటాడు కనుక దాంతో కాసేపు వ్యవహారం చేస్తాడు. వ్యవహారం చేసి ఆ తర్వాత దాన్ని కూడా వదిలేస్తాడు. ఎందుకు, ఇంకోళ్ళు ఎవరో పిలిచారు, ఇంకోటి ఏదో అతనికి వచ్చింది, ఏదో ముంచుకొచ్చింది మనసులో, ఒక కొత్త భావం ముంచుకొచ్చింది. దానింబడి దానికోసమే ఆ భావాన్ని బయటికి తీసుకెళ్ళి బయటికి విస్తారం చేసి అక్కడ తన స్వరూపాన్ని విస్తారం చేసుకుని గొప్ప కావాలనుకుని ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా ఏమవుతుందంటే తాను దృశ్యరూపమును నేను అనుకుని పోనీ దాన్ని వాస్తవం చేసుకుంటే అటువంటి వాస్తవాన్ని తాను ఎక్కువసేపు ఉంచుకోవటం లేదు. అంటే ఇప్పుడు దాన్ని వాస్తవం చేయటం లేదన్నమాట. అది పార్చుకొని ఇంకో దానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ దాన్ని వాస్తవం అంటున్నాడు. అంటే వాస్తవములు మారిపోతున్నాయి. వాస్తవం మారిపోతుందా? కాదు. అయితే మారిపోతున్నప్పటికీ కూడా ఇట్లా మార్చుకునేవాడెవరు? తాను. వాస్తవములు మార్చుకునేటటువంటి వాడు తాను ఒక వాస్తవమై ఉన్నాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు దాంతో పోల్చుకునే, అంటే దృశ్యంతో పోల్చుకునే, బయట పదార్థములతో పోల్చుకునే తాను మార్చుకునేవాడు. అవే మార్చబడేవి. వేదాంతం అక్కడే ఉంటుంది. మన లీలలు చెబుతుంది. వేదాంతం అంటే గుండు ఒరిగించుకొని సన్యాసం పుచ్చుకుంటే అయిపోయిందని అర్థం కాదు. సన్యాసం ఎప్పుడు ఉంటుందంటే జ్ఞానం సంపాదించిన తర్వాత అప్పుడు చేసే సన్యాసం. ముందు తెలుసుకోవాలి. అవునా? ఇప్పుడు దీనిలో ఇంకో రహస్యం ఏమిటో తెలిసిన, తను బయట వాటితో పోల్చుకుని అవన్నీ వాస్తవములని కాసేపు వ్యవహారం చేసి వదిలిపెట్టేవి. కానీ వాటిని వదిలిపెట్టినప్పటికీ వాటిని వ్యవహారం చూసుకుంటూ అవును అని కాదనుకుంటూ తంటాలు పడేటటువంటి తాను వేరుగా ఉన్నాడు. వాటికంటే తాను వేరుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, వాటికంటే వేరుగా ఉన్నప్పటికీ కూడా వేరుగా ఉన్నానని కూడా గుర్తించడం లేదు. ఉండటం అనేటటువంటి జరుగుతున్నప్పటికీ కూడా తన స్వరూపం ఎటువంటిదంటే మారిపోయే స్వరూపం అయిపోయింది. వాటిని మార్చుకుంటూ తను మారిపోతున్నాడు. అంటే ఇప్పుడు తను ఏమైనాడు, వస్తువుల చేత పరిచ్ఛిన్నమైన స్వరూపమైనాడు. ఇప్పుడు తానెవరు, వస్తువుల చేత పరిచ్ఛిన్నం మారిపోతున్నాడు. పరిచ్ఛిన్నం అంటే చూడండి, ఇందాక దృశ్యము చూశాడు. దృశ్యమే తన రూపంగా అనుకున్నటువంటి వాడు ఎవరో మాట్లాడుతూ పలకరిస్తే వాడి దగ్గరికి పోయి వాడి మాట్లాడటమే తన స్వరూపంగా అనుకున్నాడు. ఇది వస్తువు అనుకున్నాడు, ఇది వాస్తవం అన్నాడు. వాడు వస్తే మాట్లాడకుండా ఎట్లా ఉండాలండి అన్నాము. ఇది తనకు వాస్తవం అన్నాడు. అట్లాగే ఇంకొక పదార్థం చూసి చాలా బాగా ఉంది, మా ఇంటికి తీసుకెళ్ళిపోతే బాగా ఉంటుంది అంటాడు. మా ఇంటికి తీసుకెళ్తావు, తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పెడతావు, ఏదైనా గోడకి వెళ్ళాడి తీస్తాడు, లేకపోతే ఏదైనా టేబుల్ మీద పెడతాడు, లేకపోతే మహా అయితే ఎక్కడ పెడతాడు, తను పడుకుంటే పడకలో పెట్టుకుంటాడు, లేకపోతే దిండు కింద పెట్టుకుంటాడు, మహా అయితే ఒంట్లో మెడలో వేసుకుంటాడు, అంతే కదా. కానీ ఒక చిన్న రహస్యం జ్ఞాపకం పెట్టుకోండి, ఇది బాగా ఉంది అని ఎక్కడ అంటున్నాడు, ఎక్కడి నుంచి అంటున్నాడో, ఏ మనస్సు నుంచి అంటున్నాడో, ఆ పదార్థాన్ని మనసు దాకా తీసుకురావటంలే. ఎక్కడి దాకా తీసుకొస్తున్నాడు, బయట ఇంట్లో తీసుకొచ్చినా తనకంటే బయటగానే మహా ఉంటే దేహం మీద వేశాడు అంతే కానీ తన మనసు దాకా తీసుకురాలేదు. అంటే ఇప్పుడు అర్థమైంది, తీసుకురాలేకపోయినాడు కనుక తనేమైనాడు, తప్పాడు, ఫెయిల్ అయినాడు. చూసారా, ఫెయిల్ అయినాడు.
ఫెయిల్ అయినందువల్ల ఎప్పుడు ఏమైంది, తన కోరిక తీరలేదు. అందుకని ఏం చేస్తాడు, ఇంకోటి దొరుకుతుంది అది తీరమైన దీన్ని వ్యభిచారం అంటారు. అభిచరతి, వికల్పంగా అన్ని తనదిగా చేసుకుని ప్రవర్తిస్తాడు కనుక వ్యభిచారం. వ్యభిచారం అంటే మన లోకంలో ఒక భార్య ఉండగా ఇతర స్త్రీతో పోవటం అనేటటువంటిది, మరి ఒక పురుషుడు ఉండగా భార్య ఇతర పురుషులతో పోవడం అనేటటువంటిది అక్కడ ప్రయోగంతో చెప్పినట్టు పదం. కానీ విషయానికి ఏమిటంటే అభిచరతి అభిచరతి. అభి అంటే తన ప్రకాశంగా, చరతి అంటే ప్రవర్తిస్తున్నాడు, తీసుకుంటున్నాడు. తన ప్రకాశంగా తీసుకుంటున్నాడు, ఇది బయటది. ఇది తనకు వికల్పం, తనకు జాతకాన్ని స్వరూపం. ఇది వ్యభిచారం అని భగవద్గీతలో 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో 2 సార్లు స్వామి ఎత్తి చూపించారు. అవునా? అయితే ఇప్పుడు అయినా తను గుర్తించవలసింది ఏమిటి, అవేమో విభచరింపబడినటువంటివి, బాగా ఉన్నవి అనుకున్న బయటవి. దాన్ని అవి బయటగా తిరుగుతున్నప్పటికీ, మార్చుకుంటున్నప్పటికీ మారకుండా ఉండే స్వరూపం తనకు ఒకటి ఉంది. ఈ వీడు వ్యభిచారం చేస్తున్నాడు ఈ జీవుడు. అవి మారుతున్నాయి, తనేమో వ్యభిచారం చేస్తున్నాడు. ఇది తనకు తప్పు. ఇప్పుడు తానెవరు అంటే ఈ వ్యభిచారం చేసేటటువంటి తన స్వరూపాన్ని కూడా చూచి దర్శనం చేసి ఇది తనకు స్వరూపం కాదు అని గుర్తించి దీనికి కార్యకారణములు బాగా అర్థం చేసుకొని దీని కారణంతో సహా తీసేయగలిగినటువంటి తేజస్సు వాస్తవం తాను. అది వాస్తవం. ఈ వాస్తవము ఎప్పుడు కూడా వ్యభిచరించదు, బయట ఇన్ని రూపాలని కల్పించదు. అది ఎట్లా కనిపిస్తుందంటే, కనిపించకుండా ఉంటుంది అంటే, ఇందాకలాగా దృశ్యం చూశాడు అనుకోండి, ఇందాకేమన్నాడు, బాగా ఉంది అన్నాడు అనుకోండి. ఆ బాగా ఉంది అన్నటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని చూసి సృష్టిలో ఇట్లా అందంగా కల్పించటం, అందం అనేటటువంటిది అక్కడ కాదు, అక్కడ దృశ్యము, అందం ఇక్కడ. అర్థమవుతుందా? దృశ్యం అక్కడ, అందం ఇక్కడ. అంటే అందం అనేది నా చేత గుర్తింపబడినటువంటి స్వరూపం. నేను ఏమి గుర్తిస్తాను, నేను ఏమి గుర్తించగలను అంటే నన్నే గుర్తించగలను. ఏదో ఒకటి ఇది పట్టుకున్నా అనుకోండి, ఇప్పుడు పట్టుకున్నాను, ఈ వైర్ని పట్టుకున్నాను అనేటువంటి మీకు అందరికి అనిపిస్తే, నేను వైర్నే పట్టుకున్నానా, నా పట్టునే పట్టుకున్నానా, ఆలోచించవలసినటువంటి విషయమే. గబుక్కున మీ తెలివంతా ప్రయోగించి వెంటనే ఏమంటారు, నా పట్టే పట్టుకున్నానని నిజమే చెప్పేస్తారు. మీరు అబద్ధాలు చెప్పరు. మనిషి ఎప్పుడు అబద్ధాలు చెప్పటంలే, కానీ అబద్ధాన్ని ఊహిస్తున్నాడు. అబద్ధం అంటే తెలిసిన మీకు, అబద్ధం అంటే తనకే బద్ధం కానిది, తనకు సరిపోయినటువంటిదే అబద్ధం. అవునా? అంటే ఇప్పుడు నా పట్టునే నేను పట్టుకున్నాను. ఇది పట్టుకున్నప్పుడు నాకు ముందేం తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది, అందరికీనేమో ఈ వైరు చేతిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక నాకు అంటే నేను అని ఇక్కడ గుర్తించుకుంటున్నటువంటి వాడికి ఏం తెలుస్తుంది అంటే తన పట్టు తనకు తెలుస్తోంది. ఇది వదిలేస్తే తన పట్టు తనకు ఏం తెలియకుండా ఉన్నటువంటిది, ఇది పట్టుకునేటప్పుడు తనకి అవకాశం వచ్చింది. ఇప్పటికీ తన పట్టును గుర్తించినటువంటిది అవకాశం వచ్చింది. ఇది మనం గుర్తించాల్సిన విషయమే. అర్థమవుతుందా? కనుక అట్లాగే ఆ వెనకాల దృశ్యం చూసినప్పుడు అది అందం అన్నాడు చూసారా, దృశ్యమేమో అక్కడ, అందం ఇక్కడ. ఎందుకంటే తాను దృశ్యాన్ని పట్టుకోలే, అందాన్ని పట్టుకున్నాడు. మనిషి అక్కడ వాస్తవం ఏం చేశాడు, దృశ్యాన్ని వాస్తవం, దృశ్యమును అందము అని వ్యాఖ్య. అందం అనేటటువంటిది తన దగ్గర గుర్తించినటువంటి స్వరూపము, దృశ్యం అనేటువంటి బయటది. ఇప్పుడు కాసేపు ఆ దృశ్యాన్ని వదిలేసి పక్క వాళ్ళ దగ్గర వెళ్ళిపోయినాడు, కానీ అందమని గుర్తించాడు చూసారా. బయట దాన్ని అయినా సరే అందమని తాను గుర్తించాడు కనుక అందమని తన గుర్తింపుని అక్కడ దాని మీద వేశాడు. చూడండి, అందం అనేది తనది. నిజంగా తాను అందమైన స్వరూపం, ముఖంతో అందం కాదు. ఎంత అందం అంటే మనకు నారాయణుని అంటే మనకు భౌతికంగా చూపించినటువంటి నారాయణుడు, రాముడు అరణ్యాల్లో పోతుంటే రాముడి అందాన్ని చూడటానికి కోసమని అట్లా ఎగిరిగురు వచ్చేవాట, పట్లన్నీ వచ్చి చూసుకుని పోయేవాట.
మృగాలన్నీ వచ్చి చూసేవాట. అంత అందమైనటువంటి స్వరూపం అని మనకు భౌతికంగా చెప్పడానికి కోసం చెప్పారు. అట్లెట్లాగో అట్లాగే ఈ దృశ్యాలన్నీ కూడా తన దగ్గరికి వస్తాయట. ఎందుకంటే మనం చూసి అది అందము అని చెప్పాలి కదా. అది అందము అని మనం గుర్తించడం, తన స్వరూపాన్ని ఇచ్చేది అక్కడ చెప్తున్నాను చూసారా. తన స్వరూపాన్ని తాను గుర్తించుకోవటం అనేటటువంటిది ఈ సృష్టికి అంతటికీ చాలా ఇష్టమట. తన స్వరూపాన్ని అందుకోవటము, అందమని గుర్తించటము సృష్టిలో అంతటికీ చాలా ఇష్టమట. అటా కాదు, ఊరినే చెప్పుడు మాట కాసుమా, దాని మీద విచారణ తర్వాత ఇంకా మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా చాలా విచారణ మనం చేయాలి. అది ఎందుకు అట్లా ఇష్టం అంటే అక్కడ ఇక్కడ ఏమీ తేడా లేదు. అక్కడ ఏం చూడగలడు తాను ఇక్కడే చూస్తాడు, ఇక్కడ చూసిందే అక్కడ చూస్తాడు. కానీ అక్కడ చూసినా అక్కడ ఏం చూశాడో అది తన దగ్గరే చూశాడు. అక్కడ అందం అన్నది తన దగ్గరే చూశాడు, ఇక్కడ అందమనే అక్కడ చూశాడు. అర్థమైందా? ఇక్కడ అందమనే అక్కడ చూశాడు, అక్కడ అందం అన్న దాన్ని ఇక్కడే చూశాడు. అంటే ఇప్పుడు అందం ఎక్కడ? అందం తన పక్షం, దృశ్యము బయట పక్షం. ఇప్పుడు నిజమైనటువంటి వాస్తవమును గుర్తించినటువంటి వాడు అంటే ఈ విచారం చేసేటటువంటి తన భావాన్ని కూడా చూసి సవరించుకోగలిగినటువంటి నేను, ఈ నేను ఎటు చూస్తున్నానంటే అది చూస్తే అందం అనేది, ఆ అందం అనేది తన దగ్గర పట్టు అనేటప్పటికి పట్టు తన దగ్గర ఉన్నది అని గుర్తించిన వాడు అందం తన దగ్గర ఉన్నది అనేటప్పటికీ అక్కడ చూస్తూ అందమును తన దగ్గర చూశాడు. అప్పుడు తనకు అందం అంటే ఒకటి అర్థమైంది. ఈ అందము తన నుంచి విడిచిపెట్టిపోదు, తాను విడవడు. అందుకనే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ అన్నాడు. అంటే ఈ అందము చూసిన తర్వాత తాను లోకంలో ఎట్లాగైతే ఒక అందమును చూసిన తర్వాత దాని ఎంబడి పడతాడని మన లోకంలో ఎట్లా అంటామో అట్లాగే దానికంటే అందమైంది. ఇప్పుడు చూడండి, దృశ్యం కంటే అందమైంది దృశ్యమును చూసినటువంటి తాను. దాన్ని చూసి మోహంలో పడేటటువంటి దానికంటే అందమైనటువంటిది తన స్వరూపం. ఆ అందం ఇది వాస్తవం. ఈ వాస్తవము ప్రయోగం చేసి దాన్ని చూస్తున్నాడు. చూసినప్పుడల్లా తనకు జ్ఞాపకం వస్తుంది. ఎట్లాగైతే అది చూసినప్పుడు నేను చూస్తున్నా అని నేను జ్ఞాపకం వస్తుంది, అదేమో చూడబడేది. ఇంకోటితో మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా అన్నప్పుడు ఏమవుతుంది? ఈ మాట్లాడేటప్పుడు నేను అభ్యాసం చేస్తున్నాడు. అట్లాగే వాడు ఏమిటో అన్నాడు, వాడు ఏమిటన్నాడబ్బా అని వాడిని గురించి తను ఏం చేస్తున్నాడు అనుకుంటున్నాడు. మనసుతో కొంత వ్యవహారం చేస్తున్నాడు. ఈ మనసుతో వ్యవహారం చేసేటప్పుడు గురించి వ్యవహారం చేస్తున్నాడు, మనసుతో వ్యవహారం చేస్తున్నాడు అంటే వాడిని గురించి మనం వ్యవహారం చేయటము, మనసును వ్యవహారం చేస్తుంటే కూడా మనసు వాడిని గురించి వ్యవహారం చేస్తుంటే ఆ ఇద్దరి యొక్క వ్యవహారమును చూచి సవరించేటటువంటి వాడు నేను. అర్థమవుతుందా? ఇది చాలా గొప్ప స్వరూపం తనకు. ఇది తనకు అవకాశం. తాను భిన్నం కావటం లేదు, చిన్నం కావట్లేదు, పరిచ్ఛిన్నం కావటం లేదు. కానీ అట్లా కాకుండా తను ఈ రూపంలో చూడకుండా మనస్సు ఆలోచిస్తోంది. నా మనసు ఆలోచించి మనసు పిచ్చెక్కింది అంటాడు. మనసు పిచ్చెక్కింది, ఇంకా బుర్ర వేడెక్కింది అంటాడు. బుర్ర వేడెక్కింది అంటాడు. దాని తుంపదేయకపోతే అదే అంటే పట్టుకుంటే దొరకదు, నాకేమో కావాలి అని ఇప్పుడు అంటున్నాడు. ఇటువంటి భాషలతో ఏం చేస్తున్నాడు? ఆ వస్తువు చేత, అంటే అది వాస్తవం అని అనుట చేత అర్థం. అది వాస్తవం అనుట చేత తాను పరిచ్ఛిన్నమైనాడు, తాను తెగాడు, తన స్వరూపం నుంచి తెగాడు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో పరిచ్ఛిన్నం అని పదం వేసుకున్నారు కనుక తెగాడు అంటున్నాం. ఇంకా ఏముంటుందంటే తాను తనను వదిలిపెట్టేశాడు, తనని ఇంకా చంపుకున్నాడు, తనను ద్వేషించాడు, తనను నిందించాడు. ఇన్ని పదములు వాడుతుంది, ఎన్నన్నా చెప్పచ్చు ఇంకా. ఎందుకంటే ఏమి లోకంలో ఎట్లా ఉంటుంది? నీ భార్య చక్కగా పెళ్లి చేసుకున్నావు కదా, భార్య చక్కగా ఇంట్లో ఇల్లాలుగా భార్య ఉండగా ఇంకో దాన్ని ఇప్పుడు పరిగెత్తావు ఏమిరా అని ఎట్లా అంటారు. అట్లాగే తనది తనకు ఉండగా, తనకు తన స్వరూపం ఉండగా, పూర్ణమై ఉండగా, విడవందిగా ఉండగా, నిరంతర ప్రవర్తన ప్రాప్తిగా ఎరుకగా, తన ఎందు భద్రమై ఉండగా ఇంకొక దాన్ని తను అడుగుతున్నాడంటే తాను ఏం చేసిన వాడు?
ఎన్నన్నా చేసినవాడు. తన్ని ముక్కలు ముక్కలుగా కూని చేశాడు. ఇప్పుడు ఎన్ని ముక్కలుగా కూని చేశాడు? వేరైనాడు, వదిలిపెట్టేశాడు, తిట్టాడు, ద్వేషించాడు, చంపేశాడు, వద్దన్నాడు, నెట్టేశాడు. ఇటువంటి ఎన్ని పనులు చెప్పచ్చు. అన్ని చేస్తే గాని అవతల దాన్ని పట్టుకోలేడు. అదేం పని? అర్థమవుతుందా? తనది అందులో తన భార్య అంటే తన వేరు, తన భార్య వేరు కావచ్చు. భార్యతో పోల్చే వ్యవహారాలు అటువంటివి. తానే అయితే తానేను తన స్వరూపానికి వేరే రూపాన్ని కల్పించుకుని దాని పడి పరిగెత్తడం అంటే అర్థమవుతుందా? ఒక నియమం చెప్పామనుకోండి, ఆ నియమం చెప్పడానికి ఎన్ని ఉపాయాలు చెప్తాడు చూసినా, ఇది తప్ప నువ్వు ఎన్నన్నా చెప్పు చేస్తా. ఇది ఆచరించడం తప్ప ఇంకన్నా దేనికి ఎన్ని విధాలుగా తిరుగుతున్నాడో అవన్నీ కూడా తనకు నిందలు, పరిచ్ఛిన్న రూపాలు. అన్ని పరిచ్ఛిన్న రూపాలనైనా పోషిస్తాడు కానీ ఈ ఒక్క నిజ రూపాన్ని మాత్రం పోషించాడు. వింటున్నారా? ఒక్క నిజ రూపం ఒక్కటే. ఇంత వ్యభిచారమా మరి నువ్వు? అవుతుందా? ఆ ఒక్కటి తప్ప మీతో ఎన్నైనా చెబుతాడు, ఎన్నైనా చెప్పు, పరిగెత్తాడంటాడు, చేసేస్తా. ఎంత నాకు అర్థం కాదు కానీ నువ్వు ఏదైనా చెప్పు, నీకేమైనా కావాలంటే పని చెప్పు, చేసి పెడతా అంటాడు. నీ పని నాకెందుకు? నీ పని నువ్వు చూసుకుంటే అప్పుడు నీ పని నా పని. నీకు నాకు భేదం లేదు. ఎప్పుడు భేదం వస్తుంది? నేను తెంపితే అది నీవు అవుతుంది. ఎట్లా నీవు అవుతుంది? ఈ నేను వాడు నేను అనుకుంటున్నాడే, వాడు దుంపదే పోతే నా రూపం తీసుకుని వాడు నేను అంటున్నాడు. వాడు మన ఇంట్లో ఏదైనా సొమ్ము తీసుకుపోయి వాడు వేసుకుని తిరుగుతుంటే దుంపదేగా మా సొమ్ము తీసుకుని వాడు వేసుకుని ఎంత వ్యవహారం చేస్తున్నాడని వాడిని గట్టిగా అంటివే. అట్లాగే ఆ చేసేవాడు వాడేవాడో కాదు, మళ్ళీ వాడేవాడు నీవేనా? నీవు నేను చేసావు, నేను చేసావు, నీవుగా చేసుకున్నావు. నీవు చేసుకుని చూడు ఆ నీవేం చేస్తుందో అంటాడు. ఎవరు? విజ్ఞాని. అయితే ఇంతకీ చేస్తుందా అంటే ఎప్పుడైతే తను నేను గుర్తించాడో అప్పుడు నీవు అనేది లేకుండా పోయింది. అంటే ఏమిటి? ఈ భాష మీకు అర్థం కావట్లేదని ఏమిటంటే తిప్పి చెప్పినట్టుగా ఉంటే మీకు ఏం అర్థం కావట్లేదు అనకూడదు ఎప్పుడు కూడా. అట్లా ఏదైనా ఉంటే మాత్రం గప్పుడు ఇప్పుడే చెప్పేసి అది మీకు అర్థమయ్యేదాకా చెప్పాల్సింది, ఇంకోటి కాదు. ఎందుకు? అదే కదా, ముందు నేను తెలిస్తే కదా మీతో నేనే తెలియట్లేదు. నేను ఎంత వ్యవహారం చేస్తుంది తీసుకోండి. నేను గుర్తించి వ్యవహారం చేస్తే ఎట్లా ఉంటుంది? వ్యవహారం అంతా నేను పరంగా ఉంటుంది. అక్కడంతా నేను దర్శనం చేసే రూపంగా ఉంటుంది. నేనే తెలియకపోతే అప్పుడు చేసే వ్యవహారం ఎట్లా ఉంటుంది? నేను విడిచిపెట్టేటటువంటి రూపంగా ఉంటుంది వ్యవహారం అంతా కూడా. నేను పోగొట్టుకునే రూపంగా అభ్యాసం చేస్తాం. వ్యవహారమే కాదు, అభ్యాసం చేస్తాం. అభ్యాసం చేసేవాడు అభ్యాసం ఎటు చేసాడే పోతున్నాడు. అంతా అపరాధం జరుగుతుంది. ఎవరికైతే మనకే తనకే. అందువల్ల నేను గుర్తించాలి. చివరికి ఎట్లా ఉంటుందంటే నేను గుర్తించడం కూడా చెప్పాల్సి వస్తుంది. ఇంకెవరి గురించో ఏదో చెప్పాలంటే మూటే ముల్లే కట్టుకొని వెనకాల ఒక బస్తా వేసుకుని పెద్ద ఫ్యాషన్, ఇటువంటి చేతుల్లో చిట్ట వేసుకొని వెనకాల మూట ముల్లే ఉంటుంది, అది వేసుకొని ఒక బిర్రు ప్యాంట్ వేసుకొని అదేమో ఎటు తిరిగినా పీకుతుంది. అది పీకినా అది బాగుంది, స్టైల్గా ఉంటుంది, లేటెస్ట్ అల్ట్రా మోడల్ అనుకొని అది వేసుకొని ఒక చొక్కా వేసుకుని స్కూటర్ వేసుకుని టూర్ని కాలేజీ పోతాడు. జీతం గట్టి పడిపోతాడు. దేనికోసమని? కానివానివన్నీ నేర్చుకోవడానికి కోసం పోతాడు. ఇంకా పైగా ఏం చేస్తాడు? దానికి ఇంకా అదనంగా డబ్బులు కట్టి కావాలంటే చూసుకోండి, నన్ను పరీక్ష చేసుకోండి అని పరీక్షకు డబ్బులు కడతాడు. వాడు ఎంత చేస్తాడు, ఏమడుగుతాడు అని చెట్టు చదివి దానంతా రాసి వాడు ఏం చేస్తాడు? ఒక కాగితం ఇస్తాడు. వాడు ఆ కాగితంలో నువ్వు పాస్ అయినావు అని రాసిస్తాడు. ఆ కాగితం భద్రంగా పెట్టుకుంటాడు. కాగితం పోయింది అంటే
హరోహరి గుడి చేసిన కృష్ణుతో పోయా. మళ్ళీ తీసుకురావాలంటే మళ్ళీ ఆ యూనివర్సిటీ దగ్గర పరిగెత్తాలి మళ్ళీ. అవునా? ఈ తర్వాత పోయేటప్పుడు ఆ కాగితం తీసుకుపోతాడా? కాగితం పోయేటప్పుడు చితి మీద పడుకోబెట్టి ఆ కాగితం కూడా కింద పెట్టి చేశారు అనుకోండి, నీకంటే ముందే కాలిపోతుంది. ఆ కీర్తి తీసుకుపోతాడా? ఎక్కడుంది అది? నీ తెలివి ఎక్కడుంది చెప్పు. అర్థం చేసుకుందాం చూడండి. నీ తెలివి ఎక్కడుంది చెప్పు. నేను అది చదివా ఇది చదివా అంటాడు. అది ఎక్కడుంది? నువ్వు అనుకోవటంలో ఉంది, నువ్వు ఊహించుకోవటంలో ఉంది. అవన్నీ తనకు బయట రూపంలో ఉంది, పరిచ్ఛిన్న రూపంలో ఉంది. అర్థమైందా? కానీ నేను గుర్తించడం ఎట్లా ఉంది అంటే, నేను చదివా, నేను తన దగ్గర ఉంది, చదివినదేమో బయటగా ఉంది. నాకు తెలుసు, నేనుకు తెలుసు. ముందు నేను ఉండాలిగా. నేనుకేం తెలుసు? అది తెలుసా? నేనుకు అది తెలుసు కదా, నేను తెలియదే. చూసారా ఎంత దోషమో, ఎంత దోషమో చూసారా? అందుకని నేను తెలియకపోవటం అనేటటువంటిది చాలా అపరాధం, పెద్ద వేదాంతం ఇది. ఎన్ని చదువులు చదివినప్పుడు కూడా ఆ అన్ని చదువులన్నీ ఎట్లనే తెలిసిన నేను చదివే చదువుగా దానిలో ఇమిడి ఉన్నది. తేడా అర్థం చేస్తున్నాను చూడండి. బడిలో కానీ కళాశాలలో కానీ మరి చదివాడు, మార్కులు వచ్చినాయి. మరి అదే తరగతిలో ఒకే సమయంలో ఒకే అయ్యేవారు అన్ని పాఠాలన్నీ ఒక్కసారిగానే అందరికీ చెప్పారు. చెప్పినప్పటికి కూడా వాళ్ళకి మార్కులు తేడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి తేడా? ఎక్కడ ఉంది తేడా? కళాశాలలో తేడా ఉందా? కళాశాల గదిలో తేడా ఉందా? మనిషిలో తేడా, చెప్పినటువంటి అయ్యవారి తేడా ఉందా? అధ్యాపకుడు తేడా ఉందా? లేదు. సమయంలో తేడా ఉందా? ఆ సమయంలో గాలి మీకు అందించడంలో తేడా ఉందా? ఏమీ లేదు. అన్నీ ఏమీ తేడా లేదు. మరి ఇట్లా ఉంది. వాడు చదవలేదా? అందరూ చదువుకునే పోతున్నారు, కానీ తేడా ఉంది. ఆ చదువు అనే సంస్కారం ఇవ్వటం తన దగ్గర తేడా ఉంది. ఆ సంస్కారాన్ని ఎవరెంత పెట్టుకున్నారో అది విషయాత్మకమే కావచ్చు, పూర్తిగా విషయరూపమే కావచ్చు, కానీ దాన్ని మనం ఏంటంటే వాడికి తెలివి లేదు అనేస్తాం. ఆ సంస్కారాన్ని తాను ఆ పాఠం చదువుతున్నప్పుడు తన సంస్కారాన్ని ప్రయోగం చేస్తున్నాడు. అక్కడ కేవలం లౌకికంగా ఆ తేడా కనిపిస్తుంది. ఆ చదవటానికి తన సంస్కారాన్ని ప్రయోగం చేశాడు. ప్రయోగం చేస్తే తేడా వచ్చేసింది, మార్కులు తేడా అయిపోయింది. ఎందుకు? ఎటువంటి సంస్కారం? తన సంస్కారాన్ని అక్కడ నిలబలేకపోయినాడు. అది ఒకరు తెలుస్తుంది. నిలబలేకపోయినప్పటికీ ఎంత నిలబలేకపోయినాడు అంతే. మీకు తెలిసిన తమాషాగా లోకంలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు మార్కులు వెనక రోజుల్లో బాగుండేది, ఇప్పుడు అంతా ఏముంది, వెనక వాళ్ళు పేపర్ దిగుతారు చూసారా, ఆ పేపర్ దిగి వచ్చి శ్రీకృష్ణ మఠానికి ఇస్తే వాడికి 30 మార్కులు వస్తాయి, వాడేమో 99 చూపిస్తారు వాడు. సరే, ఇప్పుడు లెక్కేసుకుంటాడు, మార్కులతో లెక్కేసుకుంటాడు. అది కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలి. ఆ మార్కులు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? మార్కులు వచ్చినాయి, ఇప్పుడు 89 వచ్చినాయి అనుకుందాం. 89 మార్కులు వచ్చినందుకు సంతోషపడ్డాడు, కానీ మిగతా 11 మార్కులు ఏమైనాయి? పోయినాయి. ఎక్కడికి పోయినాయి? ఎక్కడ పోయినాయి? తన సంస్కారం నిలపలేనటువంటి స్వరూపం ఆహుతి చేసి తీసుకుంది, ఆహుతి చేయబడి తీసుకున్నది. అది అర్థమవుతుందా? అట్లాగే లోకంలో అంటే ఇప్పటికీ కాలేజీలో ఉన్నారు, 25 మార్కులు వస్తాడు, పాస్ అయిపోతాడు. ఇట్లా పిచ్చి పిచ్చిగా ఏమి తప్పులు పట్టుకోకుండా లెక్క వేసి చేస్తే 25 మార్కులు వస్తే పాస్ అవుతాడు. నేను చూసా, ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడు ఆ 25 మార్కులు రావడానికి అన్ని తప్పులన్నీ వదిలిపెట్టేసి మార్కులు ఇస్తే 25 మార్కులు రావడానికి వీడికి గగనం అవస్థగా ఉంది. వీడు ఏం చేస్తున్నాడు? వీడు ఏమనుకుంటున్నాడు? రేపు నేను చదివి డిగ్రీ చదివి కాలేజీలో లెక్చరర్ అవుతాడు. వీడు లెక్చరర్ అవుతాడండి. 25 మార్కులు చాటం చేత కాదు, ఏమీ చేత కాదు. మెట్రికులేషన్ అంటే స్కూల్ ఫైనల్ అంటే ఇప్పుడు ఏమంటారు, 10th క్లాస్ అంటారు.
ఆ చదివేసి స్కూల్లో టీచర్గా పోతారంటే వీళ్ళు ఏం చదువుతారు? వీళ్ళకి ఏం తీసివేతలు రావు, కూడికలు రావు, అయినా టీచర్ అవుతాడు. ఎట్లా టీచర్ అంటే వాళ్ళని చిన్నవాడు వీడం పెద్ద అయినాడని అంటే జరిగిపోతుంది లోకంలో. అంటే ఈ తేడా సంస్కారం యొక్క తేడా కనిపిస్తుంది. అందరూ సమానమేనండి. ఏమండి? అందరండి అండి అండి అందరండి సమానం అండి అంటాడు. ఎట్లా సమానం? అందరిలో రక్తమే ఉందిగా. రక్తమే ఉంది. తర్వాత మరి రక్తంలో కూడా ఏ గ్రూప్ ఈ గ్రూప్ అని లోకంలోనే చెప్పారుగా. మరి అందరూ ఉంటే మరి సంస్కారము ఒక తల్లి పుట్టిన పిల్లల్లోనే తేడా ఉంది, సంస్కారం తేడా ఉంది. ఆ సంస్కారం తనకే ఒక సంస్కారాన్ని పోషిస్తున్నటువంటి తనకే ఒక దేశంతో, ఒక కాలంతో, ఒక అవకాశంతో, ఒక మనిషితో, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు తన సంస్కార భేదం చేత తనకే తను సమస్వరూపుడు కాలేదు, వికలమవుతున్నాడు ఉంటుంది శాస్త్రం. ఇక సమత్వం ఎక్కడుంది? బయటతో పోల్చుకున్నా. కనుక ఈ విధంగా వస్తువు వాస్తవము అనేటటువంటిది ఏం చేస్తున్నామంటే బయట లెక్క వేసుకుని ఆ బయట వాస్తవము అన్న దాంతో పోల్చుకొని దాన్ని తాను తనదిగా చేసుకొని నేను వాస్తవము అంటున్నాను. అంటే ఇప్పుడు తను అట్లా అయినటువంటి తన వాస్తవ స్వరూపం తను తన స్వరూపానికి చిన్న ఛేదించి చీల్చి అవతల పాడేసినటువంటి స్వరూపం తనకది అక్కరకు రాదు. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి అన్నాడు. మీకందరికి చిన్నప్పుడు సుమతి చీ ఆ పాత చింతకాయ పచ్చడి మేము చదవమంటాం. అక్కరకు రాని చుట్టము అక్కరకు రాని వాస్తవము గ్రక్కున విడువంగ వలయు. వాస్తవం కాదు కదా. ఇంకా ఏం చేస్తుందని భ్రాంతిలో పడేసి అహంకారాన్ని తీసుకొచ్చి నేనంతా నేను ఇంత అని విర్రవీగుతుంటే ఎట్లా ఉంటుంది? అసలు అదే తన్ని చీల్చవతల పారేసింది. ఇందాకనే చెప్పుకున్నాం, చాలా విషయాలు చెప్పుకున్నాం. ఎట్లాగో చీల్చేశాడు, వదిలేశాడు, కాదన్నాడు, తిట్టాడు, తిమ్మాడు, ద్వేషించాడు, చంపేశాడు, అన్ని రూపాలు అంత తప్పు చేశాడు. ఎప్పుడైతే ఇంకో దాన్ని అవునన్నాడంటే స్వామి, అటువంటి దాని మీద అహంకరిస్తే, గర్వపడితే అర్థమవుతుందా? కావాల్సినప్పుడు ఏమిటంటే సామాన్యులకు సమాన బోధ. మనం ఏం చేస్తున్నాము, మనం చేసే దానిలో అన్నీ దోషమే. ఎందుకంటే మనల్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నాం. ఇంతే. ఎక్కడ ప్రవర్తిస్తున్నావో వేరే సంగతి. ప్రవర్తిస్తున్నటువంటి తన స్వరూపం గుర్తించుకుంటే తన స్వరూపాన్ని అక్కడ నిలిపి ప్రవర్తిస్తే అప్పుడు ఆ ప్రవర్తనలో ఎటువంటి తేడా ఉంటుందో ఆ రోజు చూడాలి. అర్థమవుతుందా? ఎట్లా ప్రవర్తించాలి అనేటటువంటిది అప్పుడు తనను గుర్తించి ప్రవర్తించడం. ఇప్పుడు చూడండి, అంత అర్థం కాకపోతే ఇప్పుడు ఈ వైరే పట్టుకోవాలనుకోండి, ఇది ఎట్లా పట్టుకోవాలో తెలిసి పట్టుకుంటే ఎట్లా ఉంటుంది? పద్ధతిగా చేతిలో ఇమిడి ఉంది. ఆ పట్టుకోవడం చేత కాకుండా పట్టుకోవటం అంటే ఎట్లా ఉంటుందో తన సంగతి వదిలేసి పట్టుకోవటం అంటే ఎట్లా ఉంటుందో తెలియకుండా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుంది? కింద పడుతుంది. అంటే అంటే ఏం చేస్తుంది? పట్టు తన దగ్గర ఉంది. తన పట్టును సరిగా నిలిపితే తన పట్టులోకి వచ్చేది సంతోషపడుతుందట. వాహనం చూడు, కుదురుగా ఉన్నాను. ఇది కుదురైన పదార్థం తెలుసా మీకు? ఇది జడ పదార్థం అయినప్పటికీ రాయి ఎట్లా ఉంటుంది? కుదురుగా ఉంటుంది. రాయి కుదురుగానే ఉంటుంది, కానీ రాయిని పట్టుకునేటువంటి మనిషి మాత్రం ఎట్లుంటాడు? మొరటుగా ఉంటాడు. చూసారా? మొరటుగా ఉంటాడు. కనుక అది రాయే ఉంటుందంటే మరి మొరటు నన్ను ఎట్లా పట్టుకుంటావు నువ్వు అంటుంది. దాన్ని పట్టుకోవాలంటే ఉండాలి, నువ్వు కూడా నాలాగా కుదురుగా ఉంటావు.
నాలాగా కుదురుగా ఉంటే అప్పుడు నేను నీకు చూపిస్తా ఎట్లా ఉంటుందో, కుదురు అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తా. ఎట్లా చూపిస్తా? నీ పట్టును చేసిన ప్రయోగంలో నేను అక్కడ ఉండి నీకు కుదురు అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇట్లా పట్టుకున్నప్పుడు మనకే తెలుస్తుంది. వీఆర్ నాట్ డిస్టర్బ్డ్, మనం భంగం కాలేదు, అది మనకి తెలుస్తుంది. ఇది దీనివల్ల దీని తేజస్సా మన తేజస్సా? వైర్ యొక్క తేజస్సా మన తేజస్సా? మన తేజస్సు. అదేవిధండి కనుక నిన్ను తెలుసుకోవటంలో నీ తేజస్సును గుర్తించి, నువ్వు తేజస్వరూపం, తేజోరూపం అన్నమాట. మోహం కాదు, ముక్కు కాదు, మూతి కాదు, లోపల చైతన్య స్వరూపం. దాన్ని స్థిరంగా నిలపటం అనేటటువంటిది నీకు కర్తవ్యం. కర్తవ్యం అంటే చేయదగినది, చేయవలసినది, చేయుటకు యోగ్యమైనది, చేసి తీరవలసినది. ఇంకా ఏమన్నా సరే ఇది తెలుసుకున్న తర్వాత తనను తెలుసుకొని ఎక్కడన్నా తిరుగు, అప్పుడు తనకు అన్నీ కూడా తనకు తెలిసిన స్వరూపంగా ప్రత్యక్షం అవుతాయి. దాంతో తనకు భంగపాట్లేదు, పరిచ్ఛిన్నం, తను పరిచ్ఛిన్నం కావటం, వేరు కావటం అనేటువంటిది లేదు. కదండి, ఇటువంటివి ఎన్ని ఉదాహరణలైనా మనం చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి. కనుక దేశకాల వస్తు అపరిచ్ఛిన్నం ఇంకా కూడా బాగా ఉంది, ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు స్ట్రైక్ కావాలి. దీని విలువ నేను గుర్తించుట అనేటటువంటిది తట్టాలి. అది ఇట్టా తడితే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నామో లోపల నుంచి తడుతుంది. అది లోపల నుంచి ఎలా తడుతుంది? నిన్ను బయటికి పోనీయకుండా గుంజుకు వస్తుంది. గుంజుకొచ్చి నీ స్వరూపం యొక్క తేజస్సు వచ్చినప్పుడు ఆ రోజున నేను అన్నదాని నీకు ఎంత తృప్తి కలుగుతుందో అప్పుడు తెలుస్తుంది. ఇంతకీ ఇంత వేదాంతం అంతా ఋషులు ఎంత తపస్సు చేశారు, వాళ్ళంతా చేసింది ఏం చేశారంటే నేను దాన్ని ఎందుకు గుర్తించుకొని వాళ్ళు స్థిరంగా ఉన్నారు. స్థిరత్వం, దీని గురించి ఇంకా చాలా చెప్పుకుందాం. ఆ స్థిరత్వమే తనకు స్వరూపం. దీని మీద ఇంకా ఎన్నో దృష్టాంతములు చెప్పచ్చు, చాలా ఉన్నాయి. ఎంత దాకా చెప్పాలి, ఎంత దాకా చెప్పాలి? మన బుర్రకు తట్టేంత దాకా, మన బుద్ధికి అందేదాకా చెప్పాలి. అవునా? బుద్ధికి అందటం అంటే కూడా ఎట్లా ఉంటుందో అది కూడా చెప్పాలి. బుద్ధిలో అది లేకుండా ప్రవర్తిస్తున్నాడా? అమ్మ అట్ట ప్రవర్తించలేడు కదా. మరి ప్రవర్తించిన వాడు ఇది ఎందుకు దొరకటం లేదంటే అది లీల. ప్రవర్తించి దొరకని లీల అన్నాడు. అర్థమవుతుందా? కనుక ఇంకా వివరంగా తర్వాత చెప్పుకుందాం. మళ్ళీ కలుద్దాం.